ఇంకోటి పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి పీఠాపురంలో 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ కన్ఫామ్ గెలుస్తున్నారు అంటున్నారు. అది నేను తర్వాత వస్తా, ఆ విషయం తర్వాత వస్తా. ముందు ఎవరు గెలుస్తారు అంటే ఎందుకు అని చెప్పాలి కదా, ప్రజలు కూడా అర్థం అవ్వాలి కదా. నేను బ్లైండ్గా వీళ్ళు గెలుస్తారని నేను అన్నట్టు వాళ్ళు గెలుస్తారని వాళ్ళు అన్నట్టు కాదు. నేను విశ్లేషణ ఇస్తున్నా. ఈ చంద్రబాబుని ఎందుకు కాదు, పవన్ కళ్యాణ్ ఎందుకు కాదు. పవన్ కళ్యాణ్ అతను ఒక మాట మీద లేడు, నిలకడ లేని నాయకత్వం, నిజాయితీ లేని మాటలు. నిన్నటి దాకా నువ్వు చంద్రబాబుని తిట్టకుండా తిట్టితివి. చంద్రబాబుని లోకేష్ని మీ అంతు చూస్తాను, మీది అవినీతి ప్రభుత్వం, మిమ్మల్ని దించేదాకా నిద్రపోరు, తల్లిని అవమానించారు, మిమ్మల్ని శపథం చేశారు, తల్లిని అవమానించారు, మీరు మిమ్మల్ని అడుగంటి తరిమేదాకా నేను నిద్రపోరు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పాడు. అలాగే మోడీ గారిని లడ్డూలు ఇచ్చారు, పాచిపోయిన లడ్డూలు అన్నాడు. పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవరా? పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గొప్ప ఫైట్ ఎదుర్కొంటున్నాడు, అగ్ని పరీక్షలో ఉన్నాడు. గెలుస్తాడని వీళ్ళు ఇచ్చేయన్నీ అంతలో గెలుస్తాడు, ఇంతలో గెలుస్తాడు, ఒకడు 50 అంటాడు, ఒకడు 60 అంటాడు, ఇవన్నీ గాలి సోలి మాటలు. ఈ హీరో సినిమాల కనుక రిలీజ్ అయితే మొదటి రోజు సూపర్ హిట్, డామ్ డూ, సెన్సేషన్ అంటారు కదా ఫ్యాన్స్. 3వ షోకి అది కూర్చుంటుంది మూల. గెలుస్తాడు గెలవడం నేను చెప్పట్లేదు, కానీ పెద్ద అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నాడు. ఎవరు గెలిచినా పిఠాపురంలో 10 నుంచి 15,000 ఓట్ల తేడా తప్పితే ఈ 1,50,000 లేవు. అతను ఎందుకు అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నాడు? కాపులు 80 మంది కాపులు ఉన్నారని నేను ఇక్కడికి వచ్చానన్నాడు. ఆవిడ కాపు ఆడపడొచ్చే. నువ్వు కాపులకి ప్రశ్నలు అక్కడ అడుగుతున్న ప్రజలు, నువ్వు కాపుల కోసం నా కాపులని వచ్చావే, నువ్వు ఏనాడైనా కాపుల కోసం నిలబడ్డావా? చంద్రబాబు కాపులకు దేవుడైనటువంటి నాయకుడైన వంగవీటి రంగాన్ని చంపడానికి వ్యూహం పన్ని చంద్రబాబుని ప్రపంచం అంతా తెలుసు. ఆ చంద్రబాబుని ఏనాడన్నా నిలదీశావా? కాపు కమిషన్ కోసం చంద్రబాబు నువ్వు మేనిఫెస్టోలో కాపు కమిషన్ పెట్టావు, అది అమలు చెయ్యి అని పోరాడిన ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు అవమానించి హేళన చేసి పోలీస్ స్టేషన్లో కుటుంబంతో సహా ఆడాళ్ళను కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టి దీన్ని పోరాటాన్ని అణిచివేస్తే ఆనాడు ఏమన్నా మాట్లాడావా? కాపువాళ్ళ కోసం ఏమన్నా మాట్లాడావా? ఇవాళ నువ్వు కాపులందరూ ఓటేస్తే సీఎం అవుతాను ఆ రోజు అన్నావు, మరి నువ్వు సీఎం 21 సీట్లకి ఎందుకు లొంగిపోయావు? కమ్మఒడిచి కాళ్ళ దగ్గర ఓటు చీలకుంటుండడం కోసం నేను వ్యతిరేక ఓటు ఇవన్నీ గాలి సోది మాటలు. నేను సీఎం అవుతాను అన్నావు. సీఎం అవుతానంటే అర్థం ఆ పోరాటం నచ్చింది ప్రజలకు. ఓకే, వస్తున్నాడు, ప్రశ్నిస్తాను, నేను సీఎం అవుతాను, నాకు గెలిపిస్తున్నాను. నిజంగా అదే 2020లో మీరు బీజేపీ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒప్పందం, మేమిద్దరం తృతీయ ఫ్రంట్గా వస్తున్నామన్న ఒప్పందం, దాన్ని కంటిన్యూ చేస్తుంటే నువ్వు ఇవాళ సీఎం క్యాండిడేట్వి, నీ వెనకాల బీజేపీ, పైన మోడీ, గెలుస్తారో ఒక ఊపు ఉండేది, ఒక వేరే చరిత్ర, కొత్త సినారియో వచ్చేది. ఇది పసికట్టిన చంద్రబాబు నిన్ను ట్రాప్ చేశాడు. ఇది పసిది కట్టిన చంద్రబాబు మనం ఇలా వదిలేస్తే పవన్ కళ్యాణ్ అటు వెళ్ళి గెలిచాడా అసలు? లేకపోతే కనీసం గెలవకపోయినా పెద్ద అపోజిషన్కి వచ్చినా కూడా నేనుండను, నా స్థానం ఖాళీ అయిపోతుంది తెలుగుదేశం